ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం రోజువారీగా వాడుకునేటటువంటి మన వంటింటి దినుసుల్లో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద ఔషధ రహస్యాలని, అలాగే ఔషధ విలువల్ని, ఇంకా పోషక శక్తుల్ని, వీటన్నిటిని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఇదే కందిపప్పు. అధికమైనటువంటి శక్తికి, ఇంకా ముఖ్యంగా కండ పుష్టికి ఈ కందిపప్పు అనేది ఒక చక్కని సమాధానం. ఇంకా చెప్పాల్సి వస్తే కందిపప్పు గురించి తెలియని గృహిణులు ఎవ్వరు కూడా ఉండరు. అటు మాంసాహారులకి, ఇటు శాకాహారులకి, వీళ్ళందరికీ కూడా చక్కగా నోరూరించేది, బలాన్ని ఇచ్చేది ఏమిటి అంటే కందిపప్పే. అసలు పప్పుకి పర్యాయ పదం కందిపప్పే. ఇప్పుడు అందరూ దీన్ని ఈ పప్పు దినుసులలో చేర్చి వాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ కందిపప్పు అనడంతోనే చాలా రకాలు ఉన్నాయి. ఎరుపు రంగు కందిపప్పు ఉంటుంది, తెలుపు రంగు కందిపప్పు ఉంటుంది, అలాగే పసుపు పచ్చటి రంగు కందిపప్పు. ఇలాగా ప్రధానంగా 3 రకాల వేదాలతోటి ఈ కందిపప్పు మనకి దొరుకుతుంది. ఇక్కడ తెల్ల కందిపప్పు పూర్తిగా అపథ్యకరమైంది ఆయుర్వేద పరంగా. అంటే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది తెల్ల కందిపప్పు. ఇక పచ్చడి కందిపప్పు, ఇదేమిటి ఆకలిని పుట్టిస్తుంది, అలాగే పైత్యం అంటే శరీరంలో వేడి, అలాగే దాహం అంటే మంట, వీటిని తగ్గిస్తుంది. ఇక అన్నిటికంటే మంచిది ఏమిటి అంటే పసుపు కందిపప్పు, పసుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పు. ఇది ఆయుర్వేద పరంగా అత్యంత శ్రేష్టమైంది. మనందరం కూడా రోజువారీగా వాడేది ఏమిటంటే ఎక్కువగా ఈ పసుపు కందిపప్పే. ఇది పైత్యం తాలూకు సమస్యల్ని, ఇంకా ఇతర అనారోగ్యాలను పోగొడుతుంది. ముఖ్యంగా విషాన్ని హరిస్తుంది ఈ కందిపప్పు. ఈ కందులు వగరు రుచిలో, అలాగే తీపి రుచిలో, ఇలాగ మిక్స్డ్ రుచులలో ఉంటుంది. ఇది అంటే ఇటు వగరు ఉంటుంది, అలాగే ఇటు మైల్డ్గా ఉండి లేనట్టుగా తీపి రుచి ఉంటుంది. ఇది దీంట్లో ప్రత్యేకత. అందుకని ఇది కఫాన్ని, అలాగే పైత్యాన్ని రెండింటిని తగ్గిస్తుంది. అయితే కొద్దిగా వాతాన్ని పెంచుతుంది. అందుకే కందిపప్పు తింటే, మరి ఎక్కువ తింటే పొట్ట ఉబ్బరిస్తుంది. ఎందుకంటే ఇది వాతాన్ని కాస్త పెంచే తత్వం కలిగి ఉంటుంది. వాతాన్ని పెంచే తత్వం ఉంటుంది కాబట్టి కఫాన్ని తగ్గిస్తుంది. అది దీని లాజిక్. అన్నం ఒకవేళ మీరు తింటున్నప్పుడు అన్నం రుచిగా లేదనుకోండి, అంటే ఆ అన్నం తాలూకు రుచి మీకు తెలియట్లేదు అనుకోండి, అప్పుడు ఈ కందిపప్పుతో కలిపి అన్నాన్ని తింటే, కృతాన్నం అంటాం, అంటే అన్నంతో పాటు కలిపి పప్పుని కలిపి తింటే అప్పుడు అన్నం తాలూకు రుచి పెరుగుతుంది. అంటే టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, రుచిని పుట్టిస్తుంది. రుచి ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు అరుగుదల పెరుగుతుంది. ఎందుకంటే లాలాజల గ్రంథులు ఓరతాయి కాబట్టి. ఈ కందులు మలాన్ని, అలాగే మూత్రాన్ని, అంటే మలబద్ధకం ఉన్నా, మూత్రబద్ధకం ఉన్నా, అంటే మూత్రం సరిగ్గా రాకపోతూ ఉన్నా, మలం సరిగ్గా రాకపోతూ ఉన్నా, ఇలాంటి సందర్భాలలో ఈ సమస్యలు ఇంకా ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఒకవేళ అలాంటి సమస్య మీకుంటే అప్పుడు ఈ కందుల్ని చూసి వాడుకోవాలి. ఇతరత్ర అందరూ కూడా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఒక మలబద్ధకం మీకున్నా, లేకపోతే యూరినేషన్ కరెక్ట్గా జరగకపోతున్నా, అలాంటి సందర్భాల్లో మాత్రం ఈ కందుల్ని చూసి వాడుకోవాలి. లేదు వాడకపోవడం మంచిది. ఈ కందులో ప్రత్యేకత, ఇది చలవ చేస్తుంది, అంటే వేడిని తగ్గిస్తుంది. అలాగే జ్వరం, శ్వాసకాశ అంటే దగ్గు, ఆయాసాలు, అలాగే వాంతులు, వెక్కిళ్ళు, గుండె జబ్బులు, చర్మ రోగాలు, వీటన్నిటిలో ఇది పథ్యం, అంటే హితకరంగా ఉంటుంది. ఈ వ్యాధులలో దీన్ని కందిపప్పును వాడుకుంటే మంచి చేస్తుంది, హితవు చేస్తుంది. అంటే జ్వరం ఉన్నా మీరు లైట్గా కందిపప్పు వాడుకోవచ్చు, దగ్గు ఆయాసాలు ఉంటే వాడుకోవచ్చు, ఒకవేళ వాంతులు అవుతూ ఉంటే కూడా వాడుకోవచ్చు, ఎక్కిళ్ళు అవుతుంటే వాడుకోవచ్చు. గుండె జబ్బులలో కూడా మంచిది, చర్మ రోగాలలో కూడా మంచి చేస్తుంది. రోజు ఇంట్లో ఈ పప్పు వండుకుంటూ ఉంటే, మామూలుగా కొంతమంది అంటూ ఉంటారు, రోజు పప్పు తినేవాడిని, లేకపోతే ఎవరినన్నా ఏమాత్రం వీడిలో టాలెంట్ లేదు అని చెప్పాలనుకున్నప్పుడు పప్పు శుద్ధరా అంటారు అని అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో ఈ పప్పు శుద్ధ అనే పదం బాగా వింటూ ఉన్నాం. కాబట్టి ఏమాత్రం క్యాలిబర్ లేకపోయినా, ఏమాత్రం లేకపోతే ఆ ఎఫిషియన్సీ లేకపోయినా పప్పు శుద్ధ అని ఏడిపిస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ ఉంటారు. అంటే ఈ పప్పు తినే వాళ్ళకి బలం ఉండదు అని, లేకపోతే మాంసాహారం తీసుకుంటేనే అదేదో అన్ని రకాల బలాలు చేకూరతాయని అన్న అపోహ చాలామందికి ఉంది. కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే. మాంసాహారం తింటే ఎలాంటి మాంసకృతులు, ఎలాంటి ఎనర్జీ అయితే వస్తుందో, రోజు కందిపప్పుని క్రమబద్ధంగా తీసుకుంటూ ఉంటే అంత శక్తి వస్తుంది. అందుకే మరొక సామెత కూడా ఉంది కదా, అప్పు చేసి పప్పు కూడు అని. అంటే ఏమిటి, అప్పు చేసినా సరే ఈ పప్పుతోటి ఆహారం తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే అంత ఎనర్జెటిక్గా, అంత ఆరోగ్యకరంగా ఈ కందిపప్పు ఉంటుంది. ఈ కందిపప్పులో ఒకవేళ నెయ్యి కలిపారనుకోండి, అప్పుడు కందిపప్పు తాలూకు గుణం అధికమవుతుంది, అంటే పెరుగుతుంది. ఎక్కువగా దీనివల్ల శక్తి వస్తుంది. చాలామంది టానిక్లు రాయమని చెబుతూ అడుగుతూ ఉంటారు తల్లులు.
కానీ రోజువారీగా అన్నంలో ఈ కందిపప్పు కాస్త నెయ్యేసి పెడితే గొప్ప గొప్ప టానిక్ల కంటే గొప్పగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే మంచి శక్తిని ఇస్తుంది, అలాగే కండ పుష్టిని ఇస్తుంది. అందుకే ఈ చిన్నపిల్లలకి కందిపప్పు నెయ్యి కలిపి అన్నంతో పాటు పెట్టమని నా సలహా. అంటే ఈ బిడ్డ బలంగా పెరగటానికి ఇది సహకరిస్తుంది, ఆరోగ్యంగా ఉండటానికి కందిపప్పు చాలా అవసరంగా ఉంటుంది. ఇక కంది ఆకు, ఇక మామూలుగా మన పెరళ్ళల్లో వీటిలో కూడా కంది పెంచుకోవచ్చు. కందిపప్పుతో పాటు కంది ఆకు కూడా ఉపయోగపడుతుంది. కంది ఆకుని నీళ్ళ కలిపి కషాయం తయారు చేసి దాన్ని ఎక్కడైతే గాయమైందో ఆ గాయాలని కానీ ఈ పుండ్లు కానీ వ్రణాలు కానీ ఇలాంటి వాటిని కడుగుతూ ఉంటే చాలా వేగంగా ఇవి తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే గాయమైనా, లేకపోతే పుండ్లు తయారైనా, లేకపోతే బెడ్ సోర్స్ ఇలాంటివి ఉన్నా, అలాంటప్పుడు మీరు కందాకుని తెచ్చి నీళ్ళకి వేసి బాగా స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేసి దాన్ని పైనుంచి ధారగా పోయండి. ఆ గాయాల మీద, ఆ పుండ్ల మీద, వ్రణాల మీద వేగంగా ఇవి తగ్గుతాయి. అలాగే ఇక్కడ మరొక విషయం, ఈ కంది కంపు ఉంటుంది కదా, దీన్ని వంట చెరుకుగా వాడతారు. వంట చెరుకే కాదు, మీకు ఒకవేళ పల్లెటూరు నేపథ్యం ఉంటే మీకు గుర్తు వస్తూనే ఉంటుంది కంది కట్ట. దీంతో ఓడవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ కంది కట్టతోటి వంట చెరుకు వాడతారు కంది కంపని, అలాగే చీపులుగా వాడుతూ ఉంటారు. ఇలాగా అనేక ఉపయోగాలు ఈ కందితో ఉంటాయి. కంది ఆకుతో కొన్ని ఖనిజాలను భస్మం కూడా చేస్తాం ఆయుర్వేదంలో. కందిలో ఈ విషాన్ని హరించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ కంది పుల్లల్ని మీరు ఈ డెంటల్ స్టిక్స్ అంటే ఈ దంతధావనం కోసం వాడుకుంటే ఆ దంతాల్లో చేరినటువంటి క్రిములు, ఆ చిగుళ్ళ వాపులు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి నశించి ఆ దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే మరొక ఆసక్తికరమైన విషయం, బియ్యం కందిపప్పు కలిపి వండినటువంటి అన్నాన్ని కంది పులగం అంటారు. అంటే బియ్యం కందిపప్పు రెండు కలిపి వండాలి, దీన్ని కంది పులగం అంటారు. అయితే ఇది ఎక్కువగా తిన్నారనుకోండి అప్పుడు వేడి చేస్తుంది, పైత్యాన్ని, నీరసాన్ని, దాహాన్ని ఇది పుట్టిస్తుంది. మరి అవసరానికి మించి మీరు దీన్ని వాడుకుంటే అజీర్తి కూడా చేస్తుంది. అయితే వాతాన్ని తగ్గిస్తుంది. అంటే మామూలు కందిపప్పు అయితే వాతం పెంచుతుంది కదా, ఇలా కాంబినేషన్లో వాడితే వాతాన్ని తగ్గిస్తుంది. అందుకని కందిపప్పును వాడాలి తప్పదు, కానీ దీంతో వాతం వస్తుంది అనుకున్నప్పుడు అన్నంతో కలిపి తీసుకోవాలి పులగం రూపంలో, అప్పుడు వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మరొక విషయం, ఉడికినటువంటి కందిపప్పు మామూలు మనం నీళ్లు పోసి ఉడకబెడతాం కదా, పైన తేరుతుంది నీళ్లు, దాన్ని కంది తేట అంటారు. ఇలా తేటను విడిగా తీసేసి చారుగా కాచుకోవాలి. ఇది పురాణమైనటువంటి జ్వరాల్లో చాలా హితం చేస్తుంది. అంటే మామూలు జ్వరం ఉన్నప్పుడు నీరసంగా ఉంటుంది, ఆ నీరసం తగ్గాలంటే ఏదైనా ఆహారం తినాలి. కానీ ఆహారం తింటే ఆ జ్వరంలో అది అరగదు. అలాంటప్పుడు తేలిగ్గా ఉండాలి, అలాగే జీర్ణం అవ్వాలి. ఇలాంటప్పుడు ఈ కంది కట్టు అంటే కంది పైన తేరినటువంటి ఆ కంది పప్పు ఉడకబెట్టినప్పుడు పైన తేరినటువంటి ఆ తేటను విడిగా తీసి చారుగా కాచుకొని తీసుకుంటే ఆ పురాణ జ్వరాల్లో మంచి చేస్తుంది, శక్తినిస్తుంది. అలాగే శరీరాన్ని ఆ వేడి నుంచి రక్షిస్తుంది, అంటే చలవ చేస్తుంది. ఇది అంటే మేహశాంతి చేస్తుంది. అంటే మూత్రం పోసుకునేటప్పుడు మంట ఇలాంటివి ఉంటే అలాంటివి తగ్గుతాయి. అయితే శ్లేష్మాన్ని, అజీర్ణాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే చూసి వాడుకోవాలి. ఇక మరొక విషయం, ప్రతి ఇంట్లో కూడా కంది పచ్చడి దీన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే కందుల్ని వేయించి ఆ తర్వాత విసిరి ఆ విసరగా వచ్చినటువంటి పప్పు దీన్ని ఈ కంది పచ్చడి చేయడానికి వాడతారు. ఇది మంచి బలాన్ని ఇస్తుంది, అలాగే నోటికి రుచిని కూడా కలగజేస్తుంది, అలాగే ఆకలిని కూడా కలిగిస్తుంది. అయితే మళ్ళీ ఇదే రూలు, ఎక్కువగా తిన్నారనుకోండి అజీర్తి, కడుపు నొప్పి ఇలాంటివి కలుగుతాయి. ఇక ఈ కందిపప్పు దీన్ని వేయించి ముద్దగా మెత్తగా ఉండినటువంటి పప్పు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. మామూలుగా కొంతమంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం డైరెక్ట్గా కందిపప్పుని షాప్ నుంచి తెచ్చుకుంటున్నారు, ఉడికించేస్తున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ ఈ కందిపప్పు మీకు బాగా వంట పట్టాలి, దీంతో ఇబ్బంది రాకూడదు, గ్యాస్ తయారు కాకూడదు అనుకుంటే కందిపప్పును ముందు తెచ్చి కుండలో వేయించండి. వేయించిన తర్వాత అప్పుడు దాన్ని నీళ్లు పోసి ముద్దగా వండండి. అప్పుడు మీకు దాంట్లో ఉండేటటువంటి ఔషధ శక్తులు అన్నీ అందుతాయి, మంచి బలాన్ని వస్తుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. అలాగే శరీరానికి కానీ జీర్ణకోశానికి కానీ ఇలాంటి వేయించిన కందిపప్పుతో వండినటువంటి ఈ పప్పు బలాన్ని ఇస్తుంది, రక్తశుద్ధి చేస్తుంది. మలబద్ధకం, మేహపైత్యాలు ఇలాంటి వాటిలో ఇలాంటివి ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ దీన్ని చూసి వాడుకోవాలి, మరి ఎక్కువ వాడుకోకూడదు. రుచిగా ఉంది కదా అని ఎక్కువ తిన్నారనుకోండి మళ్ళీ కడుపు ఉబ్బరింపు, కడుపును పాడు చేయటం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇక ఈ కంది గింజలు వీటిని నీళ్ళకి వేసి ఉడికించి పోపు పెట్టిన దాన్ని కంది గుగ్గిళ్ళు అంటారు. కంది గుగ్గిళ్ళు కూడా చాలామందికి అనుభవమే. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా ఏం తోచినప్పుడు కంది గుగ్గిళ్ళు తింటూ ఉంటారు. అంటే మామూలుగా ఏం చేస్తారు, మామూలు కంది పప్పు కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా కందులు తీసుకుంటారు.
నీళ్ళకి వేసి ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత పోపు పెడతారు. చాలా రుచిగా ఉంటాయి. ఈ నీరసం రాకుండా చేస్తుంది ఇది. అయితే మళ్ళీ ఎక్కువగా తినకూడదు. తింటే కందిపప్పు కంటే ఎక్కువగా మళ్ళీ అజీర్ణం, మేహపైత్యాలు ఇలాంటివి కలిగించే రిస్క్ ఉంటుంది. కందిపప్పుతోటి వండేటటువంటి పులుసు కానీ లేకపోతే ఇతర ఈ వంటకాలు కానీ ఇవి కఫపైత్యాన్ని తగ్గిస్తాయి. జ్వరాలు, అతిసారాలు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తాయి. ఒకవేళ జ్వరం ఉన్నా, అతిసారం ఉన్నా, లేకపోతే కఫం పైత్యం ఇలాంటివి ఉన్నా కందిపప్పుతోటి పులుసు తయారు చేసుకొని తీసుకుంటే మంచిది. అయితే మళ్ళీ దీన్ని కూడా ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ వేడి చేస్తుంది, నోటికి రుచిని పుట్టిస్తుంది, బలకరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుంది, అలాగని లిమిటెడ్గా తీసుకుంటే నోటికి రుచి కలుగుతుంది, అలాగే బలకరంగా ఉంటుంది. రాయలసీమ, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలలో కందిపప్పు రకరకాలుగా వాడతారు. అన్నిట్లో ముఖ్యమైనది ఏమిటి అంటే కమ్మపొడి. దీన్నే కందిపొడి అని కూడా అంటారు. అంటే కమ్మగా ఉంటుంది కాబట్టి కమ్మపొడి అంటారు. మంచి బలాన్ని ఇస్తుంది, ఇది ఆకలిని కలిగిస్తుంది. అయితే మితిమీర తింటే మాత్రం అప్పుడు అనేక రకాల అసౌకర్యాలు కూడా వస్తాయి. అలాగే మరొక విషయం, కంది అప్పడాలు మంచి రుచిగా ఉంటాయి, అయితే ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తాయి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది ఇళ్లల్లో ఈ భోజనంలోకి ఏ కూర లేకపోయినా కానీ కందిపప్పు వండుకొని ఏ పచ్చడి కలుపుకొని భోజనం చేస్తూ ఉంటారు. అంటే ఈ కందిపప్పు అన్ని రకాలుగా శరీరానికి పుష్టినిస్తుంది కాబట్టి ఈ వట్టి పప్పుతోటి భోజనం ముగించే వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా పిల్లలకి మంచి పుష్టికరమైన ఆహారంగా ఉపయోగించగలిగినటువంటి ఈ పప్పుని పిల్లలకి రోజువారీగా పెడుతూ ఉంటే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. దీని వాడకాన్ని క్రమబద్ధం చేసుకోగలిగితే శరీరం దృఢంగా తయారవుతుంది, కాంతివంతంగా ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.